లేచినా నడిచినా ముందుకు వంగినా బ్యాక్ పెయిన్ రావడం మొదలుపెట్టింది. మీరు వెళ్ళారు డాక్టర్ గారు ఎంఆర్ఐ అన్నారు, ఎంఆర్ఐ తీసాక దాంట్లో డిస్క్ ప్రొలాప్స్ ఉంది. డిస్క్ ప్రొలాప్స్ అనగానే వెంటనే భయపడాలా అంటే నో, అంత వెంటనే భయపడాల్సిన ఈ డిస్క్ ప్రొలాప్స్ చూడంగానే చాలా మంది ఏంటంటే అబ్సల్యూట్ బెడ్ రెస్ట్, తర్వాత ఒక బెల్ట్, ఒక బ్యాక్ బెల్ట్ తీసుకోవడము, బ్యాక్ బెల్ట్ కంటిన్యూస్ గా వేసుకోవడము, అండ్ దెన్ కంటిన్యూస్ గా బెడ్ రెస్ట్ తీసుకోవడము. సో ఇవన్నీ అవగాహన లేక చేసే తప్పుడు పనులు. సో ఎప్పుడైతే ఇలా డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జ్ ఉందనగానే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. డిస్క్ ప్రొలాప్స్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీస్ అవసరం లేదు. అంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ రెడ్ ఫ్లాగ్స్. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి? సో ఎప్పుడైతే డిస్క్ ప్రొలాప్స్ వల్ల కంప్లీట్ గా వీక్నెస్ వచ్చినా, లేక మన మూత్రము, మన మోషన్ మన కంట్రోల్లో లేనప్పుడే ఆపరేషన్ గురించి ఆలోచించాలండి. లేకపోతే ఓన్లీ నొప్పి కానీ తిమ్మిర్లు కానీ అంటే టింగ్లింగ్ నమ్నెస్ ఉన్నప్పుడు వెంటనే ఆపరేషన్ అవసరం లేదు. సరే, మరి బెడ్ రెస్ట్, కంటిన్యూస్ బెడ్ రెస్ట్ అంటే నో. కంటిన్యూస్ గా బెడ్ రెస్ట్ అంటే మోర్ దెన్ 2 to 3 days కంటిన్యూస్ గా బెడ్ రెస్ట్ తీసుకున్నట్టయితే స్లోగా మజిల్స్ వీక్ అవడము, ఆ మజిల్స్ వీక్ అవడం వల్ల స్పైన్ కి సరిగ్గా సపోర్ట్ దొరకకపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నడుం బెల్ట్ కంటిన్యూస్ గా వేసుకోవాలా? నో, నడుం బెల్ట్ కూడా ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా వేసుకోవద్దండి. అంటే నడుం బెల్ట్ ఓన్లీ స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ చేసేటప్పుడు, అంటే ఎక్కువ దూరం నడిచినా, మెట్లు ఎక్కినా, లేకపోతే ఏమైనా బరువులు ఎత్తుతున్నా, లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నా అప్పుడే వేసుకోవాలి, అంతేగాని కంటిన్యూస్గా వేసుకోవద్దు.